ఇప్పుడు మన టైం బ్యాడ్గా ఉంది. అదే నా భయం అంతా. అందుకోసమే నేను ఇంతగా ఆలోచించాల్సి వస్తుంది. సమస్య ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. రానున్న కాలం చాలా క్లిష్టంగా ఉంటుందని గురువుగారే చెప్పారు కదా. సరే ఓకే, నీకు గురువుగారు మంత్రించి ఒక విభూతి ఇచ్చారు కదా, అది నల్లగా మారిందా? లేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ సమస్య లేదని. శివగామి కీడించి మేలంచమన్నారు, కరెక్టే. కానీ మరి ఇంత నెగిటివ్ ఆలోచనతో పనులు మొదలు పెట్టడం కష్టం కదా. అసలు ఇలా ఆలోచిస్తూ గనుక ఉండిపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. సరే అర్జున్, ఇంతవరకు వచ్చాం కదా, ఆ భగవంతుడి మీద భారం వేసి ఏం జరుగుతుందో చూద్దాం. సరే, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. వాళ్ళు నిన్ను కూడా కలవాలనుకుంటున్నారు, నిన్ను కూడా పరిచయం చేయమంటున్నారు. మాకు కూడా కొంచెం హ్యాపీగా ధైర్యంగా ఉంటుంది కదా. మళ్ళీ కలుద్దాంలే అర్జున్, నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు కదా. ప్రాజెక్ట్ ఇప్పటితో అయిపోతుందా ఏంటి? కాదుగా, కలుద్దాంలే. సరే, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా కన్నా. బాయ్ నాన్న. ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? నాన్నని అంత భయపెడుతున్నావు? భవానీ, మనం ఏ పనైనా పబ్లిక్కి సంబంధించి పబ్లిక్ రిలేటివ్గా చేస్తున్నామనుకో, ఆ పనిలో బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల అవతలి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు కదా. ఎఫెక్ట్ ఎలా అవుతుందమ్మా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని బిజినెస్లుంటాయి. ట్రావెల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, కన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కంపెనీ ఓనర్తో కస్టమర్కి డైరెక్ట్గా రిలేటివ్ అయి ఉంటాయి. ఏం తేడా జరిగినా ఎఫెక్ట్ కస్టమర్స్ మీద డైరెక్ట్గా పడుతుంది. అదే కొన్ని బిజినెస్లుంటాయి,